నిత్యం రద్దీతో సతమతమయ్యే గచ్చిబౌలి, కొండాపూర్ ఓఆర్ఆర్ వాహనదారులకు కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్తో ట్రాఫిక్ చిక్కులు విడనున్నాయి. ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన అన్ని పనులు దాదాపుగా పూర్తయిపోయాయి. త్వరలోనే దీన్ని ప్రారంభించాలంటున్నారు అధికారులు. ఈ ప్రాంత వాసులకు ట్రాఫిక్ చిక్కులు తీరనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గచ్చిబౌలి కొండాపూర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న గచ్చిబౌలి దగ్గర ఏదైతే కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారో అది త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అయ్యాయి. ఇప్పటికే ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదైతే పూర్తయిందని చెప్పొచ్చు. అయితే చిన్న చిన్న పనులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. రోడ్ వైడనింగ్ పనులు లాంటివి అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇంకా మరికొన్ని పనులు అయితే ఉన్నాయి. అయితే May 15th వరకు కూడా దీనికి గడువు ఇవ్వడం జరిగింది. అయితే దీని తర్వాత ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే మాత్రం ట్రాఫిక్ సమస్య అయితే సగం వరకు తీరినట్లే. ఇటువైపుగా వెళ్లే వాహనదారులకు అయితే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే నిత్యం ఇది రద్దీగా ఉంటుంది. ఏరియా అంతా కూడా ఇటు ఐటీ కారిడార్ ఉండడంతో ఇటు మైండ్ స్పేస్ కు వెళ్లేవారు కావచ్చు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, ఓఆర్ఆర్ వెళ్లేవారంతా కూడా ఒక ట్రాఫిక్ లోనే చిక్కుకొని నరకయాత అనుభవిస్తూ ఉంటారు. ఇంకా పీక్ అవర్స్ లో ఉదయం సాయంత్రం వేళల్లో చూసుకున్నట్లయితే కూడా జాబర్స్ కు వెళ్లే వాళ్ళతో ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. దాదాపుగా 40 to 45 minutes వరకు కూడా ట్రాఫిక్ లోనే వాళ్ళ సమయం అంతా వృధా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో త్వరగా ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకొని ఒక నరకయాత్ర అనుభవించాల్సింది ఇది ఎప్పటికీ ఉండేదే. సో అదంతా దృష్టిలో పెట్టుకొని అయితే ఈ ఫ్లైఓవర్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇది నిజంగా ఇది ఇటువైపుగా వెళ్లే వాహనదారులకు అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ ఫ్లైఓవర్ నిర్మించడం కూడా కింద ఉన్న ఏవైతే హైటెక్ సిటీ నుంచి ఉన్న 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయో దానికి పైనుంచి కూడా ఎత్తులో అయితే ఈ ఫ్లైఓవర్ ని కట్టారు. మరోవైపు ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి కూడా ఎత్తు నుంచి అయితే దీన్ని కట్టారు. దీని హైట్ ఒక ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు. సో మొత్తానికి ఈ ఫ్లైఓవర్ కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా ఐటీ కారిడార్ కి వెళ్లే జాబర్స్ కావచ్చు, వాహనదారులు కావచ్చు, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. త్వరలో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాత్రం ట్రాఫిక్ చిక్కులు తీరనున్నాయి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.